బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులన్నీ నిండుకుండలా తలపిస్తున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పెదవాగు ప్రాజెక్టుకు మరో మారు గండిపడింది. ఇక ఇటీవల భారీ వర్షాలకు పెదవాగు ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమవడంతో నీటిని నిర్వహణ చేయడం కూడా రింగు బండి ఏర్పాటు చేస్తున్నారు. కానీ 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలకు క్యాచింగ్ ఏరియాలోకి వరద నీరు భారీగా రావడంతో సుమారు 30 మీటర్ల మేర రింగు బండ పూర్తిగా తెగిపోయి నీరు దిగువకు వెళ్లిపోతుంది. ఇక సుమారు 3 కోట్ల నిధులతో కూడా ఏర్పాటు చేస్తున్న రింగ్ బండ పనులకు ఆటంకం ఏర్పడింది. వర్షాలు తగ్గి మళ్లీ రింగు బండ పనులు పూర్తి చేస్తే గానీ రైతాంగానికి సాగునీరు అందించలేని పరిస్థితులు రావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులన్నీ నిండుకుండలా తలపిస్తున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక పెదవాగు ప్రాజెక్టుకు మరో మారు గండిపడింది. ఇటీవల భారీ వర్షాలకు పెదవాగు ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమవడంతో నీటిని నిల్వ చేయడం కోసం రింగ్ బండి ఏర్పాటు చేస్తున్నారు. కానీ 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలకు క్యాచింగ్ ఏరియాలోకి వరద నీరు భారీగా రావడంతో సుమారు 30 మీటర్ల మేర రింగ్ బండ పూర్తిగా తెగిపోయి నీరు దిగువకు వెళ్లిపోతుంది. సుమారు 3 కోట్ల నిధులతో ఏర్పాటు చేస్తున్న రింగ్ బండ పనులకు ఆటంకం ఏర్పడింది. వర్షాలు తగ్గి మళ్లీ రింగు బండ పనులు పూర్తి చేస్తే కానీ రైతాంగానికి సాగునీరు అందించలేని పరిస్థితులు రావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.